ఏదైనప్పుడు కూడా ఈ బాక్సైడ్ తవ్వకాలను అడ్డుకుంటామని వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇంకా చాలామంది కూడా వాళ్ళందరూ కూడా చెప్పేందుకు, వాళ్ళ బాధలు చెప్పుకునేందుకు గిరిజన మహిళలు అయితేనే, రైతులు అయితేనే, నాయకులు అయితేనే తేలుకున్నారు. అమ్మ నువ్వేమంటావు, నీకేం కావాలి చెప్పు. బాబు మాకి అప్పుడు తాతలు ముత్తాతల నుంచి కొండపోడు కొట్టి తువ్వి పిల్లల్ని పెంచుకున్నారు. పెంచుకొని ఈ రోజు కూడా మాకు కూడా ఆదాయం అక్కడ చేసుకొని బతకాలని మాకుంది. అక్కడ ఇప్పుడు పంట రాకపోయినా మొక్క మూడు వేసుకొని ఏ కాపు ఏదో వేసుకొని మా పిల్లల్ని కూడా మేము పెంచుకోవాలని మాకుంది. మరి ఇప్పుడు అది తవ్వేస్తే మా బతుకులేంటి, మా పిల్లల బతుకులేంటి, అది మాకు కావాలా సార్. ఇది ఈవిడ ఆవేదన. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, యువకులు. మీరు చదువుకున్నారు, చాలామంది గతంలో కూడా ఉద్యమాలు చేశారు. మరి మీ గిరిజన బతుకులు ఇలా అయిపోతే ఎలాగ, మీ భవిష్యత్తు ఏంటి? నమస్కారం అండి, నా పేరు మోహన్. నేను ఇదే చింతపల్లి మేజర్ పంచాయతీలో నేను పీసా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రజెంట్లో. సో ఈ బాక్సైట్ తవ్వకాలు ఏదైతే ఇది వస్తుందో, ఈ ఆరోపణలు కానీ కొనసాగితే ఇదే మాదిరిగా, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువత కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడిప్పుడే చదువుకొని ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా మరొక్కసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్క పిల్లవాడు, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ప్రతి వాడు మరొక అల్లూరి సీతారామరాజు తయారయ్యేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ బాక్సైట్ తవ్వకాలు ఇవి ఉన్నాయో, సో ఇటువంటి ఆలోచనని మానుకోమని మేమైతే ఈ ప్రైమ్ న్యూస్ ద్వారా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి అపారమైన కొండలు, స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకే కాకుండా ఇక్కడ తవ్వితే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది పడేటటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గత కొన్ని సంవత్సరాలుగా ఈ చింతపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జంక్షన్ ఆ పక్కనే తెల్లరాయికోర్ అనేది తవ్వడం జరిగింది. సో అది ప్రస్తుతానికైతే ఆపడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే అక్కడ నీరంతా కూడా కలుషితమైపోయి ఇప్పుడు పుడుతున్నటువంటి బిడ్డలు కానీ, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలంతా కూడా అనారోగ్యానికి గురైపోయినటువంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు సార్? ప్రభుత్వానికి అయితే దయచేసి ఇటువంటి ఆలోచనలు అయితే మానుకోమని ప్రైమ్ న్యూస్ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. దయచేసి మానుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒక్కొక్క అల్లూరి సీతారామరాజుగా తయారవుతారని నేనైతే హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ప్రాంతం ఏదైతే ఉందో గిరిజన ప్రాంతాన్ని కాపాడమని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేడుకుంటున్నాను సార్. ఇది పరిస్థితి. యువకులు చెప్పేది, ఈ ప్రభుత్వం నిర్ణయం కనుక మార్చుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామం నుంచి అల్లూరి సీతారామరాజుకు ఉద్భవిస్తామని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంకా ఉన్నారు చూసారా, ఒక యువకుడు అభిప్రాయం అది, రైతుల అభిప్రాయం ఇది, నాయకుల అభిప్రాయం ఇది. మీరేమంటారు? నమస్తే అండి, మాది అల్లూరు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ, బచ్చిలి బాబూరావు నా పేరండి. మేమైతే బాక్సైట్ని అడ్డుకుంటామని మేమైతే ఖండిస్తున్నామండి. అదేవిధంగా మా ఏజెన్సీలో అడ్డాకులు కానీ, తీగ దుంపలు కానీ ఇలాంటివి చాలా అడవి ప్రాంతం నుండి తెచ్చుకొని తినేవారు ఉన్నారండి. అదేవిధంగా ఇప్పుడు మాకు అది విధంగా చేస్తే ఇప్పుడు బాక్సైట్ తవ్వితే మా పిల్లలు బీదలంతా ఇబ్బంది పడతారని, వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని మరి మేము హెచ్చరిస్తున్నామని. బాక్సైట్ని మేము అడ్డుకుంటామని, మా ప్రజలంతా మేము అడ్డుకుంటామని ఉంటున్నామని. ఇది చాలామంది ఇంకా చాలామంది ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. సార్ వాళ్ళ అభిప్రాయాలు వింటున్నాం. మరి దీన్ని అడ్డుకుంటా ప్రభుత్వానికి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? నా పేరు సాయి చిరంజీవి అండి, గిరిజన సంఘ మండల ప్రధాన కార్యదర్శి చింతపల్లి సార్. అయితే ఇక్కడ బాస్కెట్ తవ్వకాలు జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతం అంతా కూడా గిరిజనులతో నిర్వాసితులైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు కానీ, ఈ ప్రాంతంలో కొండల మీద కాఫీ తోటలు కానీ, లేదంటే మిరియాల తోటలు కానీ అనేక ఉన్నాయి. అవన్నీ కూడా మరి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బాస్కెట్ తవ్వకాలు జరిగితే మేము మరి గిరిజన సంఘంగా గట్టిగా డిమాండ్ చేస్తాం. ఇప్పటికే చాలా ఉద్యమాలు చేస్తాం గిరిజన సంఘంగా. అలాగే ఈ ప్రాంతంలో అటవీ వనరులన్నీ కూడా మరి అలాగే వాటర్ సమస్య కూడా మొత్తం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.
అంటే మీరు ఇంతవరకు కూడా గిరిజనులు ఈ ప్రాంతంలో నివసించి ఇప్పుడు మరి ఇది బాక్సైడ్ తవ్వకాల వల్ల వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళ బతుకులు ఏమవుతుంది? వేరే ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఏజెన్సీ 11 మండలాలన్నీ కూడా గిరిజన సంఘం ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నాయి. కాబట్టి మేము గట్టిగా ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు కూడా ఐక్యంగా చేసి ఉద్యమాలు చేస్తామని చెప్పి గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇది వెంటనే విరమించుకోకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ప్రైమ్ లైన్ గొంతుక ద్వారా వీళ్ళందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలి లేని పక్షంలో మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్తున్నారు. మీరేమంటారు? సార్ నమస్తే సార్, నా పేరు ఎస్ వెంకటరమణ సార్. నేను పీసా మండల కార్యదర్శి, చింతపల్లి మండల కార్యదర్శి పనిచేస్తున్నానండి. పేరు మట్టికి పీసా ప్రెసిడెంట్గా అధ్యక్షులుగా వాడుకుంటున్నారు తప్ప 1/70 యాక్ట్ అనేది పటిష్టంగా అమలు చేయట్లేదు. ఏమైనా అక్రమ కట్టాల విషయం కావచ్చు, మరి వివాద విషయమై మేము ప్రశ్నిస్తే ఆ విషయం అసలు నీరెత్తిగా ఉంటుంది, అసలు స్పందించట్లేదు. కేవలం పొలంలో ఉన్నటువంటి దిష్టి బొమ్మలుగానే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఆ విధంగా ఎటువంటి లాభం అనేది ప్రజలకు మేము చేకూర్చట్లేదు. కనుక భవిష్యత్తులో ఈ బాక్సైట్ తవ్వకాలు అనేది చేపట్టగలిగితే ప్రతి ఒక్కరు ఇందాక సార్ గారు చెప్పినట్టుగా అల్లూరు సీతారామరావు తయారవుతాం. ఆ దిన మందు అల్లూరు సీతారామరావు చనిపోయే ముందు అల్లూరు సీతారామరావు చంపగలిగితే వేల కోట్ల అల్లూరు సీతారామరావు ఏజెంట్లు పుట్టుకొస్తారన్నారు. అదే ఖచ్చితంగా జరుగుతుందని ముక్త కంఠంతో ఇదిన మందు ఈ సభ అందు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి. మీరేమంటారు సార్? ఇప్పుడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరే హెచ్చరిక అండి. మా గిరిజన సాంప్రదాయాలన్నితో పాటు మేము గిరిజనులంతా కూడా ఏకదాటిగా బాక్సైట్ జోలికి వస్తే కనుక మేము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యవన మంది అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీల వారందరూ కూడా ఏకదాటిగా మేము ఏజెన్సీలో 11 మండలాల నుంచి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈరోజు మా ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్ జోలికి కానీ వస్తే కనుక మేము ఊరుకునేది సహించేది లేదని, మా గిరిజన సాంప్రదాయాలతో కూడా మేము విల్లంబులతో కానీ లేక ఉన్నటువంటి సాంప్రదాయాలు ఉన్నాయండి ఏజెన్సీలో గిరిజన ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజానికానికి. మాకు ఉన్నటువంటి సాంప్రదాయాలు మీరు దోచుకోకపోతే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు గతంలో అనంతగిరి కానీ అనంతగిరిలో ప్రాజెక్టు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దానికి కూడా మరి మైనింగ్ సంబంధించిన మరి ఏపీఎండిసి వాళ్ళకి ఇలాంటివి ఎన్నో మాయ మాటలు చెప్పేసి ప్రజలకి మబ్బు పెట్టేసి ఈ గిరిజన సాంప్రదాయాలు దోచుకుపోవడానికి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం సార్. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఇప్పుడుకైనా ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే కేంద్రానికి లేఖ రాసి గిరిజన సాంప్రదాయాలు దోచుకోకూడదని చెప్పేసి మీరు హెచ్చరిక ఇస్తారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము మా గిరిజన తరపున మేము హెచ్చరిస్తున్నాం సార్. అలాగే ఇక్కడే కాదండి, మన కొన్ని రాష్ట్రాలకి బాక్సైట్ని అనుకున్నదని చెప్పేసి అప్పుడు సర్వేలు చేశారు. ఛత్తీస్గఢ్ అయితేనే ఉంది, అనంతగిరి కానీ లేదు అంటే ఒరిస్సా, ఈ ఆంధ్ర, ఈ రాష్ట్రాలన్నిటి కూడా మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ని మరి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆలోచన చేసి మా గిరిజన పొట్టలు కొట్టవద్దని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. చాలా ఇంకా యువత కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు, చూశారు కదా, అల్లూరు సీతారామరాజు మరోసారి పుట్టుకొస్తారనే పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మరి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మరి ఆరోపణలు నిజంగా మేము ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఈ అడవిని నమ్ముకొని తరతరాలుగా బ్రతుకుతున్నాం. తరతరాలుగా ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి గిరిజనులమైన మేము పట్టణ ప్రాంతాల్లో వచ్చి నివసించాలి అంటే మరి అది బ్రతకడం సాధ్యము కానటువంటి విషయం. ఎందుకు అని అంటే ఇక్కడ స్వచ్ఛందంగా పీల్చే గాలి, తినే తిండి, మనము అంటే ఈ అడవిల్లో సంపదగా ఎంతో సంపద ఉంది. అలాంటి సంపదను మేము నమ్ముకొని ఈ అడవినే నమ్ముకొని తరతరాలుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అడవిని దాటుకుంటూ పట్టణ ప్రాంతాల్లో కానీ మేము నివసించినట్లయితే అక్కడ అనేకమైనటువంటి మరి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను మేము ఊహించుకుంటేనే మరి భయం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మమ్మలను పట్టణ ప్రాంతాల్లో తరిమేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఊహాగానాలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని నాడు నిజంగా ఇందాక చెప్పినట్టుగా మరి అల్లూరి సీతారామరాజు నడిచినటువంటి బాట అనేది అనేక మంది అల్లూరి సీతారామరాజు యొక్క రక్తాన్ని పంచుకునేటువంటి మరి ఎదుగుతున్నటువంటి గిరిజన బిడ్డలు. కాబట్టి అలాంటి బాక్సైట్ జోలికి కానీ వచ్చేటట్లయితే మాత్రం తప్పకుండా ఒక
అల్లూరి సీతారామరాజుతో అంతమైపోయింది అనేసి అనుకుంటే మాత్రం అది పొరపాటు. వేలాది మంది అల్లూరి సీతారామరాజులు పుట్టుకోవచ్చి ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి సంపదను కాపాడుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మేము చేస్తామని ఈ సభాముఖంగా